బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు శ్రేణులు సన్నద్దమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకి గ్రామంలో సెలబ్రేషన్స్ చేశారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. ముఖరకి గ్రామంలో ముందుగా ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయని సర్పంచ్ మీనాక్షి గాడ్గే వివరించారు. నెల రోజుల పాటు ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. సంవత్సరాల్లో అడుగు పెడుతున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షాన పోరాటం చేసే పార్టీ. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించారు, అది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, ప్రజల పక్షానికి ఎంతో మేలు చేసింది. మరి ఈ 15 నెలల్లో వేరే పార్టీ వస్తే 6 గ్యారంటీలు చెప్పి ఎంత మోసం చేసిండ్రో, ప్రతి మహిళకు 2,500 నెలకు ఇస్తామని మోసం చేసిండు. మరి 2 లక్షల రుణాలు మాఫ్ చేస్తామన్నారు, మరి అది కూడా మాఫ్ చేయలేదు. ఇంతవరకు రైతు భరోసా 4 ఎకరాల వరకే, అది కూడా ఒకసారిది వేసిండ్రు, 2 సార్లది ముంచిండ్రు. మరి అది కూడా రైతు భరోసా కూడా ఇవ్వడం లేదు. మరి 2,000 ఎవరికైతే ఓల్డేజ్ పెన్షన్ ఉన్నారో వాళ్ళకు 4,000 చేస్తామన్నారు, 4,000 వాళ్లకు 6,000 చేస్తామన్నారు. మరి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మరి మహిళలకు, డిగ్రీ చేసిన వాళ్లకు ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు, మరి అది కూడా మోసం చేసిండ్రు. మరి ఇలా కరెంట్ సరిగా ఉండలేదు, మరి నీళ్లు సరిగా రావడం లేదు, పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి. గ్రామాలలో కూడా నీళ్లు కూడా తాగడానికి దొరకడం లేదు. ఏది అడగకుండా అన్ని స్కీంలు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి 10 సంవత్సరాలు సంక్షేమాలు జరిగినాయి. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.